హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిస్రా వంటిల్లు. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి మజ్జిగ రెసిపీ సాంబార్ అండి. ఇవి మనకి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఒక పెనం బాండి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఈ ఆయిల్ మనకి హీట్ అయినాక కొంచెం జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు ఇలా వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఫస్ట్ ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక 2 పెద్ద సైజు పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసి వేసుకోండి. ఇలానే ఒక ఆనియన్ అండి, ఇవి వేగినాక ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసి వేసేసుకోండి. ఇవి మొత్తం బాగా ఫ్రై అయిన దాకా వేయించుకోండి. ఆయిల్లో వేయించేసుకోండి. బాగా ఇలా తిప్పేసుకుంటా వేయించుకోండి, తొందరగా వేగిపోతే. ఈ మజ్జిగ సాంబార్ అండి మనకి కూరగాయలు లేనప్పుడు తొందరగా ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. 2 నిమిషాలు, ఎక్కువ టైం కూడా తీసుకోదు మనకి. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది. ఇలానే 2 కరివేపాకు రెమ్మలు వేసుకోండి. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను ఎప్పుడైనా ఇలా మంచి రెసిపీస్ పెట్టినప్పుడు మీకు ఈజీగా చూడొచ్చు. చూడండి, ఫ్రై అయిపోతుంది కదా. ఈ మజ్జిగ సార్ మనకి వేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటాయి అన్నీ. చూడండి, ఫ్రై అయిపోయినాయి కదా. మనకి ఇవి ఇంకా తొందరగా ఫ్రై అవ్వాలనుకోండి, ఒక చిటికెడు సాల్ట్ వేసేసుకోండి. ఇలా సాల్ట్ చిటికెడు వేసుకున్నాము, మరీ ఎక్కువ వేసుకోకూడదు. మళ్ళీ మనం మజ్జిగలో కలుపుకోవాలి కాబట్టి సుమారుగా చిటికెడే వేసేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోండి ఆయిల్లో. మనకి ఇవి ఆనియన్ పచ్చిమిర్చి ఉంటే చాలండి, మజ్జిగ సాంబార్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు 2 నిమిషాల్లో. ఇక్కడ నేను పుల్లటి మజ్జిగ తీసుకుంటున్నానండి. ఇక ఫ్రై అయిపోయినాయి చూడండి, పుల్లటి మజ్జిగ అండి. ఈ పుల్లటి మనం పుల్లపోయినాయి అని పారిపోస్తుంటాం కదా, అలా పారిపోయకుండా దీంతో ఇలా ఈ మజ్జిగ సాంబార్లాగా ఇలా చేసుకొని ఒకసారి చేసుకున్నాక మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సాల్ట్ అండి, మీకు రుచి కూడా సరిపడా. కొంచెం తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా, సాల్ట్ చూసి వేసుకోండి. అలానే ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు, ఇందులో కారం అండి 1 టేబుల్ స్పూన్ వేసేసుకోండి. కారం 1 టేబుల్ స్పూను. కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఇంకొంచెం వేసుకోండి, పర్లేదు. ఇలా కారం వేసేసుకున్నాక ఇందులో మనం ఇందాక వేయించి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ఉంటుంది కదా, అవన్నీ ఇందులో వేసేసుకొని ఒకసారి తిప్పుకోండి. తిప్పుకోండి. ఇందులో మీకు సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే మళ్ళీ చూసి ఒకసారి వేసేసుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసుకొని ఇలా మీరు వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. మీరు ఇలా చేసేసుకొని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్